ఆదికాండము 5వ అధ్యాయములో 2వ వచనం, మగవానిగాను ఆడదానిగాను వానిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాడు. ముందు పేరు పెట్టాడా, ఆశీర్వదించాడా? చెప్పాలి అందరూ. అయ్యా, ముందు ఆయన పేరు పెట్టలేదు, ముందు ఏం చేశాడంటే వాళ్ళనే ఆశీర్వదించాడు. అంటే మొదటి స్థానము దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే ఆశీర్వాదానికే ఇస్తున్నాడు. దైవ సన్నిధికి వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యముల నుండి. ప్రియులారా, మీరు అనుకుంటున్న కార్యాన్ని, మొదటి స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏ కార్యం కొరకు ప్రయాసపడుతున్నాడు, ఏ మేలు కొరకు ప్రయాసపడుతున్నారు, ఏ ఆశీర్వాదం కోసం ప్రయాసపడుతున్నారు, ఎలాంటి అద్భుతం జరగాలని మీరు ఇష్టపడుతున్నారు, దేవుడు కూడా మొదటి స్థానంలో ఉన్నాడు. మంచి పెళ్లి సంబంధం కూర్చాలని, మంచి స్థలాన్ని ఇవ్వాలని, చక్కగా నీ అప్పుని తీరేయాలని, కడుపులో నీళ్లు కదలకుండా. మన పిల్లలు కష్టపడతా ఉంటే చూస్తామో మనం, మెట్లెక్కుతున్నా, పరిగెత్తుతున్నా, బళ్ళేమో అటు నుంచి ఇటు వస్తాయేమోనని. అర్థమవుతుందా మీకు? మనం కూడా అప్పుల్లో పడి వడ్డీలు కట్టలేక, ఇంట్లో సమస్యల మధ్య, ఏమండి, ఆర్థిక పరిస్థితుల్లో, బలహీనతల్లో లేక మనం వేసారిపోయి మన జీవితాలు కృంగి ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ వారిని సృజిగానే మొదటిగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాక్యంలో, ప్రియులారా, వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ఆయన మొదటి స్థానాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆశీర్వాదానికే ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండవది చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చప్పట్లు కొడదామా గట్టిగా? గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని మీరేమన్నాడంటే నింపండి. భూమిని ఏమన్నాడండి? మీరు నింపండి. అంటే ప్రియులారా, వాక్యం ఏమని సెలవేయబడుతుందంటే, ఒకటి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. నోవహు కాలములో దేవుడు ఏమంటున్నాడండి? ప్రియులారా, మీరు అభివృద్ధి పొందండి అన్నాడు, మీరు ఫలించండి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? మీరు అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి. స్తోత్ర, స్తోత్ర. ప్రియులారా, వాక్యములో సెలవేయబడుతున్న మాట, దేవుడు మనలను ఫలింపులోనికి, అభివృద్ధిలోనికి ఉంచేవాడు. ఈరోజు మీరు ఫలింపు లేకుండా ఉన్నారా? చాలా కష్టపడతా పడుకుంటాం, రాత్రులు చాలా నిరాశపడతా పడుకుంటాం, చాలా ఆలోచనలతో పడుకుంటాం. ఎందుకు ఇలాగ జరిగింది? ఎందుకు నా కుటుంబానికి ఇలా అవుతుంది? ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా ఇలాగనే మేము దిగజారిపోతున్నాం? ఓ ఫలింపు లేదు, ఓ అభివృద్ధి లేదు, ఓ ఆశీర్వాదానికి మేము సాక్ష్యం ఇవ్వటం లేదు. మా కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు, అసమాధానాలు, నెమ్మది లేని పరిస్థితి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. స్తోత్ర, స్తోత్ర. మీరు చేసే పనిలో, వ్యాపారములో, పెట్టుబడిలో, ప్రియులారా, మీ కుటుంబ వ్యవస్థలో నా దేవుడు ఏమంటున్నాడంటే, మనం ఫలించేటట్లుగా, అభివృద్ధి పొందేటట్లుగానే దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఉంచే దేవుడు. నోవహు ప్రియులారా ఓడను కట్టాడు, తన ఇంటి వారిని అందరినీ సమకూర్చాడు. అందరూ జలప్రళయాలతో కొట్టుకుపోతున్న పరిస్థితులు కూడా దేవుడు ఎలాగ పోషించాడంటే సమృద్ధిగా ఓడలో వారిని పోషించాడు. భూమి మీద వారు అభివృద్ధి చెందారు. కారణం ఏమిటంటే నోవహు ప్రియులారా నెమ్మదస్తుడు. స్తోత్ర. ఎలాంటి వాడు? దావీదు సన్నిధిలో నెమ్మది కలిగిన వాడు. దేవుని యొక్క ప్రణాళిక మూడవ భాగం కూడా చూడండి. అదే ఆదికాండము 24:34 చదువుదామా. ఎలియాజరు సాక్ష్యం ఇస్తాడు, నేను అబ్రహాము దాసుడను, నా దేవుడు నా యజమానుని
బహుగా ఆశీర్వదించెను, అతడు గొప్పవాడాయెను. నా యజమానుడిని దేవుడు దీవించగా అతడు ఏమాయను అంటున్నాడు. అందరు చెప్పండి అమ్మా. అతడు గొప్పవాడాయెను. స్తోత్ర స్తోత్ర. అతడు గొప్పవాడు. నేను చూపించే ప్రతి వాక్యం చూడండి వాగ్దానంగా ఉంది. ప్రతి వాక్యం ప్రియులారా ఆశీర్వదింపబడి ఉంది. దేవుని వాక్యములో ఆయన అంటున్నాడు కదా, బైబిల్ గ్రంథములో ప్రియులారా, మొదటిగా ఆయన ఆశీర్వాదానికి స్థానం ఇచ్చాడు. రెండవది ఫలింపు, అభివృద్ధిని అంటూ ఉన్నాడు. మూడవది ఏమంటున్నాడంటే ప్రియులారా, ఆ మనిషి గొప్పవాడాయను. ఆమెన్ చెప్దాం అందరం. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. తక్కువ అంచనా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? తక్కువగా, నేను చాలా తక్కువ, చదువులు తక్కువ, మా పాలెంలో ఎవరు నన్ను లెక్క చేయరు, మాట్లాడరు అనుకుంటాం కదా. ఈ వీధిలో, ఈ పాలెంలో మేమే తీసేసాం, మాతోనే పలకరు, మాకు శత్రువులు ఎక్కువ మంది అనుకుంటాం. కానీ వాక్యం ఏమంటుంది చెప్పండి? వాక్యం ఏమంటుంది? వాక్యం ప్రియులారా, ఎలియాజరు అంటాడు, దేవుడు దీవించగా అంటే యెహోవా ఆశీర్వాదం. మూల వాక్యం గుర్తుపెట్టుకోండి. యెహోవా ఆశీర్వాదం మనకి ఏమిస్తుందంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుడు జీవాన్ని, మరణాన్ని మన ముందు పెట్టాడు. వాక్యం చూపించా. జీవం మన ముందే ఉంది, మరణం కూడా ఏమై ఉన్నదండి? మన ముందే ఉంది. ఆశీర్వాదం మన ముందే ఉంది, శాపం కూడా ఏమైంది? ద్వితీయోపదేశ కాండములో మన ముందే ఉంది. అయితే ఇది ఎలాగా మనం పొందుతామో 3 విషయాలను ఈరోజు మనం నేర్చుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. గొప్పవాడాయను. 3వ భాగం ఏంటి చెప్పండి? గొప్పవాడు. దేవుడు గొప్పవారుగా ఉంచుతాడు. పేపరు, న్యూస్ పేపరు పంచి అబ్దుల్ కలాం గొప్పవాడయ్యాడా? దరిద్రుడయ్యాడా? పాలు పెరుగు అమ్ముకుంటాడు, న్యూస్ పేపర్ వేస్తాడు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ గొప్పవాడయ్యాడా? తక్కువవాడయ్యాడా? బైబిల్లో చూసాం ఇప్పటి వరకు. ఏమండి, ఆ అమెరికా దేశానికి ఏమయ్యాడంటే గొప్ప అధ్యక్షుడు, ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రియులారా, మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారేమో, మిమ్మల్ని మీరు బలహీనపరుచుకుంటున్నారేమో, దేవుడు గొప్పవారుగా చేస్తాడు. స్తోత్ర. దేవుడు ఎలా చేస్తాడండి? గొప్పవారుగా చేస్తాడు. అంటున్నాడు, ఆ మనుష్యుడిని దేవుడు దీవించగా అతడు గొప్పవాడాయను. ప్రజల వాక్యం వింటున్న దేవుని బిడలారా, కరుణాకాలి ప్రాంతములో ఏ స్థలములో, ఏ సందర్భములో, ఎలాంటి పరిస్థితిలో ఉండి, ఎక్కడ పడకల మీద మీరు ఈ మాటలు వింటూ ఉన్నారో, మీరు తక్కువ స్థాయిలో, లేమి స్థితిలో, దరిద్ర స్థితిలో, బలహీన స్థితిలో, అసమాధానంగా మీరు కృంగి ఉన్నారేమో, నా దేవుడు మిమ్మల్ని గొప్పవారుగా ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలా, దావీదుని బైబిల్లో చూస్తాం, యేసేపుని బైబిల్లో చూస్తాం. ఏమండి ప్రియులారా, దానియేలుని యేసేపు బైబిల్లో చూస్తాం. వారు గొప్పవారయ్యారా? తక్కువవారయ్యారా? ఏమండి, వారు గొప్పవారయ్యారు. వాక్యంలో, బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు దేవుడు గొప్పవారిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దామండి. మీరు మీ చదువుల్లో, మీ చిన్న చిన్న పనుల్లో ఏమండి, దేవుడు ఎలాంటి వారుగా ఉంచుతాడంటే ఆయన గొప్పవారుగా ఉంచటానికే ఇష్టపడుతున్నాడు. అయితే బైబిల్లో చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అదే ద్వితీయోపదేశకాండం 30:19 ఏమన్నాడంటే, చదవద్దు కానీ, నేడు శాపమును ఏమండి ఆశీర్వాదమును మీ ముందు ఉంచాను, జీవమును మరణమును. అయితే ఈ రోజుల్లో చాలామంది శాపానికి గురి అవుతున్నారు, చాలామంది వెనకబడటానికే గురి అవుతున్నారు, చాలామంది లేమి అనుభవిస్తున్నారు కదా. ఆ చేతి పనితోనే కొట్టుకుంటూ ఉంటారు, ఆ చిన్న ఉద్యోగంతోనే సాగుతూ ఉంటారు, కొద్ది పనులతోనే సాగుతూ ఉంటారు. అభివృద్ధి ఏమీ కనపడదు. ఎందుకంటే ప్రియులారా, కొత్త నిబంధనలో కూడా ఏమంటాడంటే, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడితిరి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు.
ఉదయకాలం ప్రభువా వాగ్దాన సందేశాన్ని ఆశీర్వాదకరంగా నీ ప్రజలతో మీరు పంచినందుకు స్తోత్రాలు. ఉదయకాలమున ఈ వర్తమానం దీవెనకరంగా మేలుకరంగా నీ ప్రజలకు మార్చండి. లైవ్ ద్వారా ఈ యొక్క నా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ఆశీర్వాదాలను నీ ప్రజలకు మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. కరుణాకాలని చుట్టి మీ కంచివై నీ కాపుదలతో నింపు. ఈరోజు ఆశీర్వాదాన్ని గూర్చి చక్కగా మాట్లాడారు. మీరిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో మేము గుప్పిలు విప్పినప్పుడు మీరు దీవిస్తానని మాట్లాడారు ప్రభువా. ఇదిగో వాగ్దానాన్ని ప్రియులకు స్థిరపరిచి మీరు దీవించి నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసము కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక.